హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇంకా పొద్దున్నే ఇంట స్టవ్తో కుస్తీ పడుతున్నాను అనుకుంటున్నారేమో. అసలు స్టవ్ అయితే చాలా సిమ్లో మంట వస్తుంది అనమాట, చాలా తక్కువ శాఖ వస్తుంది అనమాట. ఇంకా పొద్దున్నే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేయాలంటే లేట్ అయిపోతుంది. ఇంకా దాన్ని అయితే ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పి ఇంకా పొద్దున్నే ఇంకా చీకటితో అయితే లేసేసి ఇంక పని అయితే మొదలుపెట్టాను అనమాట. సో దానికోసం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇంకా దానికోసం ఇట్లా మామూలు కరెంట్ తీగ ఉంటుంది కదా, దాన్ని కొంచెం మనం కట్ చేసామంటే పైన ఉన్న ప్లాస్టిక్ కొని లోపల ఇట్లాంటి వైర్స్ అవి ఉంటాయి కదా, సో వాటిని అయితే మనం అలా ఒక పుల్లలాగా స్టిక్ లాగా బాగా మెలికి పెట్టేసుకుంటే ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇంకా మనం ఫస్ట్ అయితే సిలిండర్ దగ్గర రెగ్యులేటర్ దగ్గర స్టవ్ సిలిండర్ గ్యాస్ ఆఫ్ చేసి సిలిండర్ నుంచి ఆ రెగ్యులేటర్ తీసేసి ఇంకా అప్పుడైతే ఇలా చేసుకోవాలి. ఇంకా గ్యాస్ ఆన్ చేసి పెట్టి అయితే ఇట్లా అంతా చేయకూడదు అనమాట. సో నేనైతే సిలిండర్ దగ్గర ఆఫ్ చేసేసి ఇంక ఇప్పుడైతే స్టవ్ని అయితే ఉల్టా పెట్టేసేసి స్టార్ట్ చేశాను. ఇంకా వెళ్తే అసలు కనిపించలేదని ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసుకొని చేస్తున్నాను అనమాట. అక్కడ ఒక హోల్ కనిపిస్తుంది చూడండి సన్నగా. సో బ్యాక్ సైడ్ మనం అట్లా ఉల్టా పెట్టినప్పుడు ఇక్కడ అనమాట, దాంట్లోకి నేను ఇందాక కరెంట్ వైర్లో ఉన్న తీగలని అట్లా సువ్వలాగా చేసుకోవాలన్నమాట, బాగా స్టిక్ లాగా అవుతుంది. సో ఆ చిన్న హోల్లోకి ఆ వైర్ని అయితే పంపించేసేసి కొంచెం మనం కదిలిస్తూ ఉన్నామంటే లోపల ఏమైనా అడ్డుబాటు ఉంటే ఇంకా అదంతా పోతుంది అనమాట. నేను అసలు వర్క్ అవుతుందో లేదో అని కూడా అనుకున్నాను. ఇంకా అందుకని ఫస్ట్ సిమ్లో ఎంత చిన్న మంట వస్తుందో, మీకు మామూలుగా మనం స్టవ్ సిమ్లో పెడితే ఎంత మంట వస్తుందో హైలో పెట్టినా కూడా అంతే మంట వస్తుంది అనమాట. ఇంకా ముందు రోజు దాకైతే ఒక్క పక్కనే అట్లాగ వస్తుంది, తర్వాత రెండో బర్నర్ కూడా అట్లాగే చిన్న మంట అయిపోయింది అనమాట. ఇంకా దోశలు కావాలంటే అసలు సిమ్లో ఉంటే అసలు దోశ కూడా కాలదు కదా. ఇంకా అందుకని ఇలా పొద్దుటే లేసేసి ఇంకా దీన్ని అయితే ట్రై చేద్దాం, అసలు రిపేర్ అవుతుందా లేదా. రిపేర్ అవ్వకపోతే అప్పుడు బయట చూపిద్దాంలే, అసలు మనం అయితే ఒక ప్రయత్నం చేయాలి కదా మనం అంటూ అని చెప్పేసి ఇంక దీన్ని కూడా నేను యూట్యూబ్లోనే చూశాను అనమాట, ఎలా రిపేర్ చేయాలా చిన్న మంట వచ్చినప్పుడు అని. దాన్ని చూసే నేను ప్రయోగం చేశాను. ఇంకా అదైతే బాగానే పనిచేసింది అనమాట, బాగా పెద్ద మంట వచ్చేసింది. తర్వాత అంటే నేను అసలు అంత వీడియో తీయాలన్న ఆలోచన లేదు, కానీ ఇంకా తర్వాత ఎలాగో చేస్తున్నాను కదా తీద్దాంలే అనుకున్నాను. లేకపోతే ముందు సిమ్లో ఎంత మంట వచ్చిందో కూడా మీకు చూపించిండేదాన్ని అనమాట. మీకు కావాలంటే ఎవరన్నా అట్లా చిన్న మంట వచ్చేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. మంట బాగా పెద్దది వస్తుంది. ఇంక ఇట్లా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అన్నట్టు లోపలికి బయటికి ఆ పుల్లని మనం తీగనైతే రెడీ చేసుకున్నాం కదా, దాంతో కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా మనం ముందుకి వెనక్కి అంటే దాని లోపల ఉన్న డస్ట్ అంతా పోయి చూడండి పెద్ద మంట వచ్చిందనమాట. మామూలుగా నేను హైలో పెట్టినా కూడా సిమ్లో వచ్చినంత మంట వచ్చింది. ఇంక ఇలా చేసేసరికి ఇలా అయితే పనిచేసింది అనమాట. ఖచ్చితంగా వర్కౌట్ అయిద్దండి. కాకపోతే సిలిండర్ అది ముందుగానే ఆఫ్ చేసుకొని సిలిండర్ నుంచి బర్నర్ తీసి పక్కన పడేసే ప్రయత్నించండి. ఇంక ఇలాగైతే నేను మొత్తానికైతే సక్సెస్ అయిందనమాట. ఇంకా పని చేస్తుందో లేదో ఒకసారి అయితే ట్రై చేద్దామని చేశాను, కానీ వర్కౌట్ అయిందనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఇది గ్లాస్ స్టవ్ కదా, గ్లాస్ స్టవ్ కాబట్టి చిన్న హోల్ ఉండిద్ది అనమాట. దానికి మామూలుగా పెద్దవి ఉంటాయి, మామూలు స్టీల్ ఉంటాయి కదా, స్టీల్ వాటికైతే కొంచెం ఆ హోల్ అనేది కొంచెం పెద్దదిగా ఉండిద్ది. అప్పుడు మనం ఆ వైర్లో తీగలు విడి చేయకుండానే మొత్తం పెట్టేసేయచ్చు అనమాట. సో అలాగైతే మొత్తానికి నా స్టవ్ ఉన్న ప్రాబ్లం అయితే తీరిపోయింది. చాలా రోజుల నుంచి అలాగే ఉందన్నమాట. ఒక పక్క ఏమో పెద్ద మంట వస్తుంది, ఒక పక్క చిన్న మంట వస్తుంది. సడన్గా ఇంకా ముందు రోజు నైట్ అయితే ఆ పక్కది కూడా పెద్ద మంట వచ్చేది కూడా సిమ్లో అయిపోయింది అనమాట. ఇంక ఇట్లా అయితే ఇంకా పొద్దున్నే పిల్లలకి రెడీ చేయాలంటే అస్సలు అవ్వదులే అని చెప్పి ఇంకా అది పనిగా పొద్దున్నే లేసి అయితే ఇంకా ఈ పని అయితే చేశాను. మొత్తానికి అయితే సక్సెస్ అయింది. మీరు ఎవరికైనా స్టవ్లో అట్లాంటి చిన్న మంట వస్తుంటే ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇంకా స్టవ్ పని చేయడం స్టార్ట్ అవ్వగానే వెంటనే ఫస్ట్ ఇంకా అప్పటికే ఇంకా 6:30 అలా అయిపోయింది అనమాట. నేను చేసేసరికి 7 అట్లా అవుతుంది. ఇంకా చట్నీకి అయితే ఇంకా ప్రిపేర్ చేసేసాను పక్కన, ఇంకా స్టవ్ వెలిగించేసి. మొత్తానికి మనం ట్రై చేసినప్పుడు అది సక్సెస్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఏదో సాధించినట్లు అనమాట మనం. సో మొత్తానికి స్టవ్ అయితే పెద్ద మంట వచ్చేసింది. ఇంకా చట్నీకి అది ఫ్రై చేసి పక్కన పెట్టేశాను, పల్లీలు పచ్చిమిర్చి అవన్నీ వేసి. ఇంకా పిల్లల్ని లేపైతే స్నానం చేపిస్తున్నాను అనమాట. ఇంకా హంసీ అయితే రెడీ అయిపోతుంది, ఇంకా వైషు కూడా ఫ్రెష్ అవుతుంది అనమాట. ఇంకా జున్ను అయితే పడుకొని అస్సలు లేగవట్లేదు, నా బ్యాక్ సైడ్ ఉన్నాడనమాట వాడినే లేపుతున్నాను మధ్యలో. ఇంకా ఆడేమో లేగవట్లేదు అనమాట, మంచి నిద్రలో ఉన్నాడు.
ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే ఇంకా ఫస్ట్ అంచిని రెడీ చేద్దాంలే, తల దువ్వేసేసి ఇంకా తర్వాత బుడ్డోడిని లేపి రెడీ చేయొచ్చులే అని చెప్పి ఫస్ట్ అయితే తనైతే రెడీ చేస్తున్నాను అనమాట. మొత్తానికైతే ఇంక ఇలాగైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా మా బుడ్డోడైతే ఇంకా లేపంగా లేచేసాడనమాట. లేచేసేసి ఇంకా వాళ్ళ పెద్దక్కతో వెళ్ళి గొడవ పడుతున్నాడు. వాడేమో ఆడుకుంటానంటున్నాడు. ఇంకా వయసు ఏంటంటే టైం అవుతుంది, రెడీ అవుతుంది, ఇప్పుడేంది అట్లా అంటుంది. ఇంక వాడైతే ఊరుకోవట్లేదు అనమాట. కిచెన్ సెట్ దాకా ఆడుకోవాలంట, చెప్పినా కూడా వినట్లేదు. ఇంకా వయసు ఆడుకొనివ్వట్లేదని ఇంకా వచ్చి నాతో అయితే చెప్తున్నాడు. ఇంకా నేను కూడా టైం అవుతుంది కదా, మరి రెడీ అవ్వాలి కదా, మళ్ళీ ముగ్గురిని ఇంకా రెడీ చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినిపించేసి వీళ్ళు పంపించేసరికి లేట్ అయిపోయిద్ది. ఇంక చిన్నవాడిని ఎట్టకట్ట మాటలు చెప్పి ఇంక వాడిని కూడా రెడీ చేయాలి. ఇంకా హంసిది అయితే అయిపోయినాక ఇంకా దోశలు అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. అసలు నేను ఆ దోశల కోసమే స్టవ్ కూడా రిపేర్ చేసింది, ఎందుకంటే అసలు సిమ్లో పెడితే అసలు దోశ పోసినా అసలు పెనం కాలకపోతే దోశలు కూడా రావు కదా. సో దానికోసమే అనమాట. ఇంక ఇక్కడ అంచితల్లో పేలు ఎక్కుతుంది. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఎక్కువ భాగం ఇంకా ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి అనమాట. ఒకరి తలలోంచి ఒకరికి అలా స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి పేలు పడుతుంటాయి కదా. ఇంకా అది కూడా చూస్తున్నాను అనమాట. ఇంకా చిన్నోడైతే అసలు ఆగట్లేదు, కొంచెంసేపు అన్న ఆడుకుంటానని గోల్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడైతే హంసి చూడండి, ఇంకా తను రెడీ అయిపోయి వేసుకున్న, మేము మామూలుగా చేపల వేసుకొని పడుకుంటాం కదా, ఇంకా అవన్నీ పాపం ఫోల్డ్ చేస్తుంది అనమాట దానికి. సరే నీకు చేత కాకపోతే వదిలేలేవే, నేను తర్వాత మడత వేసుకుంటాను, మీరు స్కూల్కి వెళ్ళిపోయినాక అని చెప్పినా కూడా వినలేదనమాట. సో ట్రై చేస్తాను అని చెప్పి చక్కగా మడతేసింది. తనకన్నా చాలా పొడుగ్గా ఉండేది కదా చేప. ఇంకా బుడ్డాడైతే చెప్పాను కదా, ఇంకా వాడైతే ఊరుకోవట్లేదు, ఆడుకోవాలని కాల్ చేస్తున్నాడని. ఇంకా సర్లే ఒక 5 minutes ఆడుకున్నాడు అనుకో, ఇంకా వాడికి ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉండేది, కొంచెంసేపు ఆడుకున్నానన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకని సర్లే ఆడుకొని అని చెప్పి కొంచెంసేపు ఆడుకున్న తర్వాత అయితే స్నానం అది చేయించనమాట. ఇంకా అంతే, లేకపోతే ఆడుకొని ఇక్కడ మనం స్నానం చేయించినా ఇంకా ఏడుస్తూనే ఉంటాడు, ఇదంతా ఎందుకులే అని చెప్పి కొంతసేపు ఆడుకొనిచ్చి తర్వాత వాడికి కూడా స్నానం అది చేయించి ఇంకా రెడీ అయితే చేయాలి. ఇంకా వాడైతే ఆటలైతే ఇంకా చూడండి వచ్చి నీళ్ళు కూడా పట్టుకెళ్ళి ఇంకా ఆడుకోవడానికి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు అనమాట. వాటర్ తీసుకొని నేను నీళ్ళు పారబాసిన ఏందని అడిగినందుకు నేను తాగుతున్నాను అన్నట్టు యాక్టింగ్ చేసి చూపించాడు అనమాట. అట్లా తాగుతున్నట్టు యాక్టింగ్ చేసి ఇంకా ఆన్ తీసుకెళ్ళాడు. కిచెన్ సెట్ ఆడుతున్నాడు కదా, ఇంకా అక్కడైతే నీళ్ళు పోసి స్టవ్ మీద ఏదో పెట్టి ఆడతాడనమాట. ఇంకా తర్వాత జున్నును కూడా ఇంకా రెడీ చేసేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసేసి స్కూల్కి అయితే పంపించేసానని. ఇంకా పొద్దున్నే అయితే ఇంక స్టవ్ క్లీన్ అది రిపేర్ చేస్తున్నాను కదా, ఇంకా రిపేర్ చేస్తే ఇంకా స్టవ్ అయితే అంతకేం క్లీన్ చేయలేదనమాట. ఇంకా అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే శుభ్రం చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే ఇంకా స్టవ్ రిపేర్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకా అది క్లీన్ చేసుకుంటా కూర్చుంటే ఇంకా మళ్ళీ పిల్లల్ని పంపించాలి కదా స్కూల్కి, అది లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే ఏం చేయకుండా ఇంకా వాళ్ళకి దోశలు పోసి ఇంకా చట్నీకి తాలింపులు అవన్నీ వేసేసాను. ఇంకా ముందు రోజు నైట్ కొంచెం అలా ఉండిద్ది కదా, అది క్లీన్ చేసినప్పుడు కొంచెం డస్ట్ అది పడేసరికి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇప్పుడంతా శుభ్రం చేస్తున్నాను అనమాట. ఇంకా ఇందాక కుదరలేదులే అని చెప్పేసి ఇంకా శుభ్రం అది చేసేసిన తర్వాత అయితే ఇంకా కాఫీ అది తాగాలి పెట్టుకొని ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇట్లాంటి పనులన్నీ చేసేదనమాట. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే చూడండి స్టవ్ అది నీట్గా చేసేసాను. మొత్తానికి మంట అయితే మంచిగా వచ్చేసింది. ఇంకా గ్రైండర్ నిన్న వేసాను అనమాట. ఇంకా గ్రైండర్ కూడా తీసేసి పక్కన పెట్టేసేయాలి. ఇంకా షింక్లో ఉన్న అంట్లు అయితే కొంచెం తోమేసాను, ఇంకా షింక్ కూడా క్లీన్ చేయాలన్నమాట. అంటే తోమేసాను, ఇంకా దాన్ని కూడా క్లీన్ చేసేసి ఇంక ఇప్పుడైతే ఇంకా బట్టలు కూడా ఉండేసరికి వాటిని అయితే ఆరేస్తున్నాను. ఇంకా బట్టలు ఆరేసేసానంటే ఇంకా ఇల్లు అది చిమ్మేసి తుడిచేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోవాలి. ఇంకా ఇందాక స్టవ్ అది క్లీన్ చేసిన తర్వాత ఇంకా నేను కాఫీ పెట్టుకున్నది తాగేసాను రండి. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా ఇల్లంతా చిమ్మి తుడిచేసేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయేసి ఇంకా దేవుడికి పూజ అది చేసేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ అయితే చేయాలి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.